హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాము. ఒక్కోసారి కటింగ్లో మిస్టేక్ అయినప్పుడు ఈ విధంగా సైజు బ్లౌజ్ కన్నా కొంచెం పైకి అయితే వస్తుంది మనం తక్కువ కటింగ్ చేసినప్పుడు. చూసారు కదా, సైజ్ బ్లౌజ్ కన్నా ఇదైతే 1 ఇంచ్ పైకి ఉంది. మనకి బ్లౌజు పైకి ఉంటే కంఫర్ట్ ఉండదు కదా బ్లౌజ్ అయితే. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది కూడా సేమ్ బ్లౌజ్ అండి, పైకి పోయిన బ్లౌజే. కింద షేప్ బెల్ట్ అయితే నేను తీసేసాను, చూసారు కదా. ఓన్లీ షేప్ బెల్ట్ ఒక్కటే ఓపెన్ చేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసి మనం కొంచెం ఆ 1 ఇంచ్ ఎక్కడైతే 1 ఇంచ్ తగ్గిందో అక్కడ 1 ఇంచ్ క్లాత్ అనేది యాడ్ చేద్దాం. మనం షేప్ బెల్ట్ని అయితే ఏం చేయలేము, దాన్ని అయితే పెద్దగా చేయడం ఎక్స్ట్రా ఏమైతే చేయలేము, ఎందుకంటే అవి 3 పార్ట్స్ సేమ్ సైజ్ ఉంటాయి కదా, 3 పార్ట్స్ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. అదైతే కష్టమవుతుంది. కాబట్టి మనం పైన షేప్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ కాకుండా పై పార్ట్కి క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాం ఈ విధంగా. ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ అయితే మనం క్లాత్ని 1 ఇంచ్ తక్కువ వచ్చింది కదా, నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత మనకు కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ వచ్చేసి మనం కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే అటాచ్ చేయమండి, ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ తేడా వస్తాయి. కాబట్టి ఓన్లీ మనం స్టిచ్చెస్ కన్నా కొంచెం ముందు వరకు అటాచ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే స్టిచ్చెస్ వరకు అయితే క్లాత్ అటాచ్ చేయట్లేదు. ఇప్పుడు 1 సైడ్ పెట్టుకొని దీనికైతే మనం కట్ చేసుకున్న క్లాత్ని జాయిన్ చేద్దాము. సేమ్ క్లాత్ ఉంటే సేమ్ క్లాత్ జాయిన్ చేయొచ్చు, కానీ దీనికి సిల్క్ బ్లౌజ్లకి నార్మల్గా బ్లౌజ్కి రావడమే కష్టము. మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉండదు కాబట్టి కొంచెం సేమ్ కలిసినది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ కదా, శారీ కవర్ అవుతుంది కాబట్టి మనకి కొంచెం అటు ఇటు క్లాత్ మ్యాచింగ్ ఉంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేసుకున్నాము. చూసారు కదా, ఎడ్జ్కి వచ్చేసరికి క్లాత్ వెడల్పు వచ్చేసి మనకి తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఆల్రెడీ మనం స్టిచ్ చేసి ఉంటాం కాబట్టి షేప్ బెల్ట్ ముడతలుగా ఉంటుంది కాబట్టి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఎడ్జ్కి వచ్చేసరికి క్లాత్ అనేది తక్కువగా ఉండాలి మనకి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచో లేదా బ్యాక్ సైడ్ నుంచి ఎటు నుంచి అయినా పర్లేదు, మనకి షేప్ బెల్ట్ అయితే టోటల్లీ మొత్తం వస్తుంది కదా, జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి కింద నుంచి వస్తుంది ఈ షేప్ బెల్ట్, ఒకటి కింద నుంచి ఒకటి పై నుంచి వస్తుంది కదా మనకి. ఈ విధంగా జాయిన్ చేస్తాము. ఎడ్జ్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను, చూసారు కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే. నాకు వచ్చేసి ఇది స్టిచ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సైజ్ బ్లౌజ్తో కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపించింది. నేను మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మళ్ళీ అటాచ్ చేశాను. చూసాను కదా, కొంచెం బాగానే పెద్దగా అనిపించి మళ్ళీ తీసేసాను అనమాట. తీసేసి మళ్ళీ కొంచెం మాత్రమే ఉంచుకొని క్లాత్ అటాచ్ చేశాను. ఈ విధంగా మనకి 1 ఇంచే కదా, 1 ఇంచ్ మీద అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్ల పట్టి అయితే ఓపెన్ చేసి ఉంటాం కదా మనం ఆల్రెడీ, ఇప్పుడు ఇదైతే మొత్తం పొడవు పెంచాం కదా, అది క్లాత్ మిగిలిన క్లాత్ అది కూడా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద షేప్ బెల్ట్ని పైకి పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇందాక స్టిచ్ చేసినప్పుడు వచ్చిన ఖర్చు ఉంటుంది కదా, అదే ఖర్చు మీద ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది మనకి. ఇంతేనండి, చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నేనైతే ఫస్ట్ టైం ఫేస్ చేశాను. సరే, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని వీడియో అయితే షూట్ చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఇలా ట్రై చేయండి, సెట్ అవుతుంది, నో ప్రాబ్లం. పెద్ద కష్టమేం కాదు. ఏమంటే షేప్ బెల్ట్ అవన్నీ తీసుకొని ఈ విధంగా క్లాత్ జాయిన్ చేయాలి. ఉక్స్ల పట్టి వాటికి కూడా కొంచెం క్లాత్ జాయిన్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది ఇది. కానీ పైకి ఉంటే మాత్రం కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం క్లాత్ని జాయిన్ చేస్తే సరిపోతుంది మనకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకొని పెట్టుకుంటే 2 ఈక్వల్గా వచ్చే విధంగా ఒకసారి మెజర్ చూసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుందండి.
ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ మెజర్ చేసుకున్నాము. ఇంతే సరిపోయింది కదా. కొంచెం ఒక పావు ఇంచు పొడవే వచ్చింది. నో ప్రాబ్లం. మనకి తక్కువ ఉంటేనే ప్రాబ్లం అవుతుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.